మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్న చంద్రబాబు. ప్రజలను టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలం, వైసీపీ వాళ్లపై చట్టపరంగా విచారణ చేపడతామన్న లోకేష్. కూటమి విజయంతో ఏపీ వ్యాప్తంగా సంబురాలు, వైసీపీ పాలనకు చరమగీతం పాడారన్న నేతలు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం. వారణాసిలో మూడోసారి గెలిచిన మోదీ, లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ. ఏపీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అసాధారణ విజయం దక్కింది. చంద్రబాబు 4వసారి ఏపీ సీఎం కానున్నారు. 1995, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా, 2014-19లో విభజిత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఓటమి పాలింది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఏపీ లోక్సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేనకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. వైసీపీ 4 సీట్లకే పరిమితమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీ గేమ్ చేంజర్లుగా అవతరించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేకపోయింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయ భేరి మోగించిన టీడీపీ ఏపీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. సొంతంగానే సంపూర్ణ మెజార్టీ సాధించిన టీడీపీ రెండోసారి అధికారంలోకి రానుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న అమరావతిలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు చంద్రబాబు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్ లో ఆయన పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇక ఈ నెల 9న 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలను ఆహ్వానించనున్నారు. రైట్, ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. శ్రీదేవి ఏపీలో ఇండియన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈరోజు ఢిల్లీ పర్యటించబోతా ఉన్నారు. ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ సమావేశంలో అయితే కనుక ఇక టీడీపీ అధినేత కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత కూడా ఈ రోజు పాల్గొనే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే 11 గంటలకు అయితే కనుక ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హస్తినాకి అయితే కనుక బయలుదేరుతూ ఉంటారు. సాయంత్రం 4 గంటలకి ఏదైతే ఎన్డీఏ సమావేశంలో అయితే కనుక నేతలు నేతలు పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే కేంద్రంలో సైతం కూడా ఎన్డీఏ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో మరొకసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కూటమిలో చూసుకున్నట్లయితే కనుక 21 ఎంపీ సీట్లతోటి ఇటు ఏపీలో అయితే కనుక ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఇటు గెలిచిన అనంతరం కూడా ఇరువురు ఈ యొక్క సమావేశం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనేది చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో అయితే కనుక చంద్రబాబు నాయుడు హస్తినాకి బయలుదేరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీదేవి. సంతోష్, ప్రమాణ స్వీకారానికి కూడా బీజేపీ నేతలందరూ కూడా తరలి వస్తున్నారంటున్నారు. ఎవరెవరు రానున్నారు? ఏదైతే ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క పర్యటనలోనే భాగంగానే ఇటు మోదీని ప్రధాని స్థాయిలో మోదీని సైతం కూడా ఆహ్వానించే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు బీజేపీ జాతీయ నాయకులు ఎవరైతే అమిత్ షా కావచ్చు, వీరందరూ కూడా ఈ యొక్క హాజరు కాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ప్రమాణ స్వీకారానికి. ఏదైతే ఈ నెల 9వ తేదీనే అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు అయితే కనుక సిద్ధం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతూ ఉంది. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అయితే కనుక జాతీయ అగ్రనాయకులు సైతం కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ వీరితోటి చర్చించి అందరినీ కూడా ఆహ్వానించే పనులు అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి తోడు జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సైతం కూడా వెళ్లి అందరినీ మర్యాద పూర్వకంగా కూడా కలిసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా అదే స్టేజ్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో కూడా వీరందరూ కూడా అగ్రనాయకులందరూ కూడా ఉండబోతా ఉన్నారు. దీంతో పాటు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా అగ్రనేతలను కూడా కలవబోతా ఉన్నారు. ఎందుకంటే రాజమండ్రి
పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిన అనంతరం కూడా ఇక జాతీయ నాయకులకి ధన్యవాదాలు చెప్పే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పరంధేశ్వరి సైతం కూడా ఢిల్లీ వెళ్లే యోచనలో కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో కీలకమైనటువంటి బీజేపీ జాతీయ అగ్ర నాయకులు అయితే కనుక ఉండబోతా ఉన్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా అరుణ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అయితే రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీదేవి, సంతోష్, ప్రమాణ స్వీకారం రోజున ఈయన అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరైనా ఇంకొంతమంది ఏమైనా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? ఇంకోటి మంత్రివర్గ కూర్పు కూడా ఉండనుంది అని చెప్పారు. దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? శ్రీదేవి, ఏదైతే చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రంలో అయితే కనుక ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంతమంది కీలకమైనటువంటి నాయకులు అయితే కనుక గెలుపొందడం కూడా జరిగింది. ముఖ్యంగా బీజేపీలోనే చూసుకున్నట్లయితే కనుక ఇక విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి కావచ్చు, గతంలో మంత్రిగా చేసినటువంటి కామినేని శ్రీనివాస్ సైతం కూడా గెలవడం, అయితే ఈ కూడా మంత్రి పదవులు ఉంటాయా? ఎందుకంటే ఏదైతే అగ్రతాంబూలం ఇస్తున్నటువంటి టీడీపీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఈ యొక్క మంత్రి పదవిలో వీరికి కూడా ఛాన్స్ ఉండే అవకాశాలు కూడా కనబడతాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2014లో ఏదైతే కూటమి ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకులకి సైతం కూడా ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క కూటమిలోనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఇటు బీజేపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, వీరికి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు సైతం కూడా ఇక తెనాలిలో పోటీ చేసి గెలుపొందడం, అదేవిధంగా జనసేన పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉంటారో పవన్ కళ్యాణ్ గెలవడం, అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం, అయితే ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారం రోజున కూడా ఈ యొక్క కీలకమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడుతో పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నారా లోకేష్, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీరు సైతం కూడా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకారాలు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. దీనిపై అయితే కనుక ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఇక ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ దుమ్ము రేపింది. బరిలో నిలిచిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి 100% ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది. ఏపీలోనే అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అడుగడుగున ఆసక్తి నెలకొంది. తొలి రౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు ఈవీఎం ఓట్ల ద్వారా 69,169 ఓట్ల ఆధిక్యతను జనసేనాని దక్కించుకోగా పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఆ లెక్క 70,279కి చేరింది. నిజానికి పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారైనా గెలుస్తారా లేదంటే మళ్ళీ ఓటమి తప్పదా అన్న చర్చ జోరుగానే సాగింది. ఇందుకు కారణం 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని 2 చోట్ల నుంచి ఓటమి పాలవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో ఆయా స్థానాల నుంచి కాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. దీంతో అధికార పక్షం విమర్శలు గుప్పించినా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అయితే ఇప్పటికే 2 చోట్ల ఓడిపోవడంతో కొంత సానుభూతి సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో తమవాడైన పవన్ పోటీ చేస్తుండడం, అధికార పక్షం నుంచి దాడి మరింత పెరగడంతో కాపు సామాజిక వర్గం గంపగుత్తగా పవన్కే జైకొట్టారు. దీనికి తోడు సీఎం జగన్ తన కామెంట్లలో పవన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా జనసేనానికి కలిసొచ్చింది. అంతే, అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించారు పవన్ కళ్యాణ్. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పిచ్చారని పవన్ అన్నారు. వైసీపీ వారు కానీ వైఎస్ జగన్ కానీ వ్యక్తిగతంగా తనకు శత్రువులు కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు. భవిష్యత్ తరాల కోసం భుజాన వేసుకుని రాజకీయం చేస్తామన్నారు. భారతదేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అన్నారు పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు. నాకు ఎప్పుడు ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత. ఏపీ ఎన్నికల ఫలితాలు తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 హామీలను నెరవేర్చామని తెలిపారు. ఎన్ని మంచి పనులు చేసినా రైతులు, అక్క చెల్లెమ్మల ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. అమ్మ ఒడి అందుకున్న తల్లులకు తాను మంచి చేశానని చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పారు. ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 1999 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని, కానీ ఈసారి రికార్డు మెజార్టీతో టీడీపీ విజయం సాధించిందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తనకు తెలిసి రాష్ట్రంలో నాది 3వ అత్యధిక మెజారిటీ అని లోకేష్ అన్నారు. మంగళగిరిలో గెలిచి పవన్ కళ్యాణ్కి కానుకగా ఇస్తానని చెప్పానని అన్నారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన శ్రేణుల కృషితో మంగళగిరిలో జెండా ఎగరేశామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రంగా బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిసలు మేము అందరం కష్టపడతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ 3 పార్టీలు కలిసికట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏపీలో టీడీపీ హవా దుమ్ము లేపుతోంది. చరిత్ర తిరగరాస్తూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే నిమ్మల రామానాయుడు, బాలకృష్ణ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా 7వసారి విజయం సాధించారు. టీడీపీకి కంచుకోటైన హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ 3వసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. ప్రతి రౌండ్లోనూ ఆతిథ్యంలో నిలుస్తూ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆయన నివాసానికి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ఇక బాలకృష్ణ గత ఎన్నికల ఫలితాలను చూసుకుంటే 2014లో తొలిసారిగా హిందూపురం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్పై 16,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం 2019లో జగన్ ప్రభంజనంలోనూ 17,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీదే హవా. మరో పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టిందే లేదు. 1985, 89, 94లలో ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోగా, ఆ తర్వాత 96లో నందమూరి హరికృష్ణ, 99లో సిసి వెంకట్రాముడు, 2004లో రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘరీలు హిందూపురంలో టీడీపీ తరఫున గెలుపొందారు. ఇప్పుడు వరుసగా విజయాలు సాధించి బాలయ్య అదే సత్తాను చాటుతూ హ్యాట్రిక్ కొట్టారు.